దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్య విషయములను, దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేకమైనటువంటి మర్మములను, సత్యములను ఉపమాన రూపంగా తన శిష్యులకు బోధించాడు. వాటిలో ఒక ఉపమానమే దేవుని ప్రజలకు మరి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని వివరించడానికి ఆయన మరి గొర్రెలను గురించి మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరులు, చెదిరిపోయిన గొర్రెలు, తప్పిపోయిన గొర్రెలు, మరి దేవుని కొరకు బలి అర్పణ కొరకు సిద్ధపరచబడినటువంటి గొర్రెలు, ఇలా అనేక విధములుగా మరి గొర్రెలను సాదృశ్యంగా చేసుకొని దేవుని ప్రజలకు, దేవుని పిల్లలతో పోల్చి ఆయన చెబుతూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, పస్కా గొర్రెపిల్లగా, వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన మరి వివరించబడ్డాడు. యోహాను సువార్త మరి 10వ అధ్యాయంలో మరి ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఎందుకు మరి దేవుడు గొర్రెలను మనుష్యులతో పోలుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునయ్యున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మరి గొర్రెల కాపరి క్రీస్తు ప్రభుల వారై ఉంటూ ఉన్నాడు. మరి ఆయన గొర్రెలను లోపలికి నడిపించడానికి, మరి బయటికి తీసుకొని వెళ్ళటానికి మరి ఆయన ద్వారమున ప్రవేశిస్తూ ఉన్నాడు. ద్వారపాలకుడు ఆయనకు తలుపు తీస్తూ ఉన్నాడు. అనగా ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యము మరి ఆ గొర్రెల దొడ్డిగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. ద్వారపాలకుడు అనగా మరి రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు, సమస్తానికి అధిపతి ఆయనే, పాలకుడు ఆయనే, రాజు అయి ఉంటున్నాడు. ఆయన మరి అద్వితీయుడగు సత్యదేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికి మరి ఆయనే మూలాధారము, ఆయనే మరి సృష్టికర్త అయి మరి ఆయన యొద్దకు మనలను తీసుకొని వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యంలోనికి మనలను నడిపించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా, గొర్రెల కాపరిగా ఆయన పంపించాడు. ఆ గొర్రెలు మనము. హల్లెలూయా. ఎంతమంది అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ పరలోక రాజ్యంలో మరి ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకే ఆయన అంటాడు, మరి నేను గొర్రెల కాపరిని, నేను మరి గొర్రెలను బయటికి వెలుపలికి నడిపిస్తాను. వాటిని పిలిచినప్పుడు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమును ఎరుగును. ఇక్కడ ప్రియులారా, మనం గమనించవలసింది ఏమిటి అంటే, పరలోకంలోనికి, నిత్యరాజ్యంలోనికి, దేవుని సన్నిధిలోనికి మనల్ని నడిపించడానికి ఒక్కటే మార్గము అని ఆయన చెప్పాడు. యేసయ్య చెప్పాడు, ఇదిగో నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో
క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు తెలియజేశాడు. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగించబడక మునుపు శిష్యులతో పలికినటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఇదిగో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంటిలో, హల్లెలూయా, ఆ పరలోక రాజ్యంలో, ఆ పరదైస్సులో, ఆ పరలోకంలో అనేకమైనటువంటి, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పెదను, మీకు స్థలమును సిద్ధపరచడానికి నేను వెళుతూ ఉన్నాను. ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతాను. ఆ గొర్రెల దొడ్డి, ఇక్కడ గొర్రెల దొడ్డి అన్నాడు, అక్కడ నా తండ్రి ఇల్లు అంటున్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి ఇంటిలో అనేకమైనటువంటి నివాసములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరిచి మనలందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు అన్నప్పుడు శిష్యులకి అర్థం కాలేదు. అప్పుడు మరి తోమా అంటూ ఉన్నాడు, యేసయ్య అన్నాడు, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని చెప్పినప్పుడు తోమా అంటున్నాడు, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఇక్కడ మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ తోమాతో పలికినటువంటి మాటలు ఏమిటి అంటే, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను అంటున్నాడు. అనగా మరి ఏంటి ప్రభా, ఈ మార్గం మాకు తెలియదు అంటే, అయ్యో తోమా, నేనే మార్గమును, నేను ఈ 3.5 సంవత్సరములు మీకు బోధించినటువంటి ఆ సత్యములు, ఆ పరలోక రాజ్యములు, ఆ పరలోకపు మరి మర్మములు, అవి నా అంతట నేను చెప్పినవి కావు, తండ్రి మీ కొరకు అనుగ్రహించినటువంటి సత్యములు. కాబట్టి నా మాటలను గైకొంటేనే కానీ, నేను చెప్పినటువంటి విషయాలు, ఆజ్ఞలు మీరు గైకొంటేనే కానీ మీరు తండ్రి అయిన దేవుని చూడలేరు, ఆయన యొద్దకు రాలేరు. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందురు, నా తండ్రిని ఎరిగి ఉందురు. హల్లెలూయా. అనగా మరి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క మాటలను మనకు తెలియజేయడానికే క్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క ప్రతిరూపముగా, ప్రతిబింబముగా ఆయన మనకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే ఆయన అన్నాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. హల్లెలూయా. మరి ఇక్కడ ఆ గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అంటున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ గొర్రెలకు మరి ఆ క్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి సంబంధము అలాంటిది. ఆ గొర్రెలు ఆ కాపరి యొక్క స్వరాన్ని గుర్తించగలుగుతాయి. ఆ గొర్రెలు ఆ కాపరి యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతాయి. ఆ గొర్రెలు ఆ కాపరి యొక్క ఆజ్ఞలను గైకొంటాయి. ఆ గొర్రెలు ఆ కాపరి యొక్క గద్దింపునకు లోబడతాయి. కారణం ఏమిటి అంటే, ప్రియులారా, ఆ గొర్రెలకు తెలుసు ఆ స్వరము తమ కాపరిదని. ఆయన ఎలాంటివాడు, ఆయన వాటిని రక్షించువాడు, ఆయన వాటిని పోషించువాడు, ఆయన వాటిని నడిపించువాడు అనేటువంటి సత్యాన్ని ఎరిగినటువంటివి ఆ గొర్రెలు. ఇది ఎలా సాధ్యమంటే, ప్రియులారా, ఆ గొర్రెలు దేవునితో, ఆ కాపరితో అలాంటి సంబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నవి. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నేను కూడా అలాగే క్రీస్తు ప్రభుల వారితో సంబంధము, సహవాసము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని గురించినటువంటి జ్ఞానము ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ జ్ఞానానుసారమైనటువంటి జీవితము, క్రియా రూపకంగా మన నడవడిక ఉన్నప్పుడే నేను దేవుని సంబంధంలో
ముందుకు సాగగలుగుతాం. దేవుని స్వరము మనకు వినబడుతుంది, కానీ మనం దానికి విధేయులుగా జీవించకపోతే దానికి ప్రయోజనము ఏమీ ఉండదు. అందుకే భక్తుడైనటువంటి యాకోబు అంటున్నాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనిస్తే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? మరి నేను క్రియలు లేకుండా నేను క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, ఆయన నా రక్షకుడు, నా ప్రభు అని చెప్పి మరి ఆయన ఆజ్ఞలకు లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపములో గనుక మనం ఉంటే దానికి అర్థం లేదు ప్రియులారా. అయితే మరి సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్తే ఏమి ప్రయోజనము? మరి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు భక్తుడు. ఇదిగో మరి మీ సహోదరులో ఒకరు మరి చలికి వస్త్రములు లేక దిగంబరులై మీ వద్దకు వస్తే మరి నీవు వారికి కావలసినటువంటి వస్త్రములను ఇయ్యక సమాధానంతో వెళ్ళండి, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడు చూసుకుంటాడని చెప్పడం వలన ఏమి ప్రయోజనము? ప్రియులారా, మన యొద్ద ఉన్నటువంటి ఒక మరి వస్త్రమును వారికి ఇవ్వడం మూలాన మనము వారికి దేవుని ప్రేమను పంచిన వారం అవుతాం, సహోదర ప్రేమను కలిగిన వారం అవుతాం. క్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఆ ఆజ్ఞను, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించమని చెప్పినటువంటి ఆజ్ఞను గైకొన్న వారం అవుతాం. అప్పుడే నీవు నేను మరి క్రీస్తు ప్రభులు వారితో అవినాభావ సంబంధం కలిగి ఉన్నామనేటువంటి ఆ సత్యాన్ని క్రియారూపకంగా నీవు నేను రుజువుపరచగలుగుతాం. మరి అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబరుతునని చెప్పిన ఎడల అది వ్యర్థము. ప్రియులారా, క్రియలు లేని విశ్వాసము మృతమైనటువంటిది అంటాడు. క్రియలు లేని విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. ప్రియులారా, మరి దయ్యాలు కూడా దేవుని నామమందు విశ్వాసం ఉంచుతున్నాయి అంటాడు. కేవలము మీరు విశ్వాసము నమ్మిక మాత్రం ఉంచి మరి దేవుని ఆజ్ఞలను గైకొనకపోతే మీకేమీ ప్రయోజనము? దయ్యములు కూడా అలాగే చేస్తూ ఉన్నాయి. అప్పుడు దయ్యములకు మనకు ఏమీ తేడా లేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి దేవునితో సంబంధం కలిగి ఉన్న వారమని చెప్పుకుంటున్న మనము ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిద్దాం. ఆయన ప్రేమను, ఆయన రక్షణను, ఆయన కృపను ఈ లోకంలో ప్రకటిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని క్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన మాదిరిగా అయ్యా మేమందరము క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞలను గైకొని ఆయన స్వరమును వినగలిగినటువంటి హృదయములు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, విన్నటువంటి వాక్యము క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని మేము విని ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను గైకొని ఈ లోకంలో మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృప దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.